అసెంబ్లీలో నేడు చీకటి రోజుగా భావిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ సభ్యులు పేపర్స్ విసరడాన్ని అటు అగ్రకులాల దురహంకారంగా పరిగణిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేష్టలు చూస్తూ ఉంటే మద్యం సేవించి సభకు వచ్చారా అని అనుమానం కలుగుతోందని అన్నారు. దళిత స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు ఆయన. దీనిపై మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్లోకి వెళ్ళి నానా విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా వారిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నించినప్పుడు కానీ అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం జరిగింది. ఎగ్జాక్ట్గా సభ స్టార్ట్ కానీ అక్కడ లోపల జరిగినటువంటి సన్నివేశాలు ఏంటి, ఎందుకంత కొట్లాట జరిగిందని కూడా మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి స్పీకర్ వెల్లు వైపు వీటందరూ కూడా వచ్చి నోట్బుక్ని స్పీకర్ వైపు వివేక్ ఎమ్మెల్యే వేయడం మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం చీకటి రోజుగా చూసే పరిస్థితి ఇవాళ మనం శాసనసభలో చూసాం. ఏదైతే భూభారతి బిల్లు ఇవాళ రైతు భరోసా బిల్లు పెట్టే క్రమంలో గత కాంగ్రెస్ హయాంలో గతంలో నిజాం ప్రభుత్వం నుంచి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కబ్జాదారుల కాలం, అనుభవదారుల కాలం అని పెట్టి చిన్నకారు సన్నకారు గరీబ్ రైతులందరికీ కూడా భూములు వాళ్ళ ఆస్తులు కాపాడిన పరిస్థితిని మనం చూసాం. కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఏదైతే పేదల భూములందరినీ కూడా పెద్ద మొత్తంలో కాజేసే కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డర్ రూపు పూర్తిగా మార్చేసి పట్టాదారు కాలం కూడా పెట్టి భూములన్నీ వాళ్ళ కంట్రోల్లో తెచ్చే పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో ధరణి పేరుతోని పెద్ద ఎత్తున భూములు కబ్జా చేసిన వీళ్ళు ఈరోజు ఆ బిల్లు బయటకు వస్తే తెలంగాణ సమాజానికి న్యాయం జరుగుతుంది, మేము దోచుకున్న భూములు బయటికి పోతాయి, మేము జైలు పాలవుతాం అనే ఒక దుర్బుద్ధితోని వెళ్ళోకి వచ్చి ఆ బిల్లు పెట్టనీయకుండా స్పీకర్ గారి పైన కౌశిక్ రెడ్డి, వివేకానంద ఇద్దరు కూడా కాగితాలు విసిరేస్తూ ఇవాళ తెలంగాణ సమాజాన్ని, దళిత వర్గానికి చెందిన స్పీకర్ని అవమానించిన సంఘటన చూశాం. కాబట్టి సమాజం తల ఉంచుకునేలా ప్రవర్తించిన వివేకానంద్, కౌశిక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ముఖ్యంగా కౌశిక్ రెడ్డి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఉద్దేశిస్తూ బయటికి రాండి చూసుకుందామనేసి కూడా అసెంబ్లీలో అనడము ఎట్లా చూస్తారు మీరు? కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఫస్ట్ సభ నుంచే కూడా ఒక రౌడీలాగా, ఒక రైల్వే స్టేషన్లో బస్టాండ్లో తిరిగే చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్న పరిస్థితిని కూడా మనం ప్రతి శాసనసభ సమావేశాల్లో చూస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ధరల గడి నుంచి భూములన్నీ పేదలకు చెందే పరిస్థితి వస్తుందో మా బీఆర్ఎస్ నాయకత్వం కూడా మా భూములు పోతాయి, మేము జైలు పాల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి అక్కసుతో ఇలా దళిత స్పీకర్ పైన, కాంగ్రెస్ శాసనసభల పైన అనుచితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని, వివేకానందని అసెంబ్లీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఓకే, సో ఇది కౌశిక్ రెడ్డి, వివేకానంద ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన కానీ స్పీకర్ పైన దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు, రెచ్చగొట్టే విధంగా కూడా వాళ్ళు ప్రవర్తించారనేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.